గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ యూపీఐ రివల్యూషన్. ఏంటి అంటే మనకి రీసెంట్‌గానే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ నుంచి ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. గ్రోయింగ్ రీటైల్ డిజిటల్ పేమెంట్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ అని ఒక రిపోర్ట్ వచ్చిందనమాట మనకి. ఈ రిపోర్ట్‌లో ఏం చెప్తుంది అంటే, ఫాస్ట్ పేమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ వరల్డ్‌లో ఫాస్ట్ పేమెంట్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయంటే మన ఇండియాలో. ఇండియాలో ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. సో, దీనికి కారణం ఏంటి? యూపీఐ. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇదేంటి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్. మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్‌ని ఒక సింగిల్ యాప్‌లో తీసుకొని వచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీ చేసేసింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. అది యూపీఐ. ఓకేనా? ఫర్దర్‌గా మనకి అసలు యూపీఐ ఎవరు డెవలప్ చేసినారు? యూపీఐ ఎవరు డెవలప్ చేసినారు అంటే ఎన్‌పీసీఐ డెవలప్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్‌పీసీఐ ఎప్పుడు డెవలప్ చేసింది ఇది? 2016లో అన్నమాట. ఏ ఇంటర్ఫేస్‌లో, ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చేసింది అంటే ఐఎంపీఎస్. అంటే ఇప్పుడు మనకి యూపీఐ పేమెంట్స్ ఏవి చేసినా గూడా ఇన్‌స్టంట్‌గా వెళ్ళిపోతాయి వేరే వాళ్ళకి రైట్? వెరీ తొందరగా ఎళ్ళిపోతాయన్నమాట. దాన్ని ఐఎంపీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మనకేంటి అంటే, ఇది మనకి పర్సన్ టు పర్సన్ జేసుకోవచ్చు. పర్సన్ టు మర్చెంట్ కూడా చేసుకోవచ్చు ఈ ట్రాన్సాక్షన్స్. మనం చూస్తాం కదా! మామూలుగా మనం ఒక ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాం. అట్లనే మనకి ఏదైనా షాప్‌కెళ్ళినా గూడా అది మర్చెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తామనమాట దీంట్లో. ఓకే. ఇది డెవలప్ చేసిన ఎన్‌పీసీఐ ఏంటిది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటిది అంటే, ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అన్నమాట. మనకి లైక్ రూపే కార్డ్స్, యూపీఐ, భీమ్, నచ్ అని ఒకటొస్తది. ఇవన్నీ కూడా ఎవరు డెవలప్ చేసినారు అంటే ఎన్‌పీసీఐ అన్నమాట. ఇది ఎవరి ఇనిషియేటివ్? ఆర్‌బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్ వీళ్ళు కలిసి తీసుకొనొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. అండర్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ 2007. దీన్ని ఎలా వచ్చింది అంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. ఇదేంటి అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా రిజిస్టర్ అయిందన్నమాట. ఓకేనా? ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ప్రొవిజన్స్ ప్రకారం ఇనిషియేటివ్ వచ్చింది. బట్ ఇది కంపెనీ పరంగా చూసుకుంటే కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనకి వచ్చిందన్నమాట. దీంట్లోనే మనం ఇందాక ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం గదా! ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్, రూపే కార్డ్స్ ఇవన్నీ గూడా మనకి దీంట్లోని ప్రొడక్ట్స్ అన్నమాట. ఎన్‌పీసీఐ డెవలప్ చేసిన ప్రొడక్ట్స్. ఇప్పుడు ఫర్దర్‌గా ఈ రిపోర్ట్‌లో ఇంకా మనకి ఏమేమున్నాయి? అసలు యూపీఐ ఎంత డెవలప్ అయింది మన ఇండియాలో? ఎంత రిగరస్‌గా వాడుతున్నారు దీన్ని అనేది చూద్దామన్నమాట. ఓకేనా? మనకి ఇది డేటా ఇచ్చినారు వాళ్ళు. ఒకసారి చూడండి. దీంట్లో ఇదొచ్చేసి జూన్ 2025 డేటా. జూన్ 2025 డేటాలో మనకెన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయంటే 18.39 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఎన్ని? 18.39 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. మనకి జూన్ 2025 ఒక్కటే తీసుకుంటే. మళ్ళీ అది ఒక్కసారి జూన్ 2021 చూడండి. అంటే 5 ఇయర్స్ బ్యాక్ చూస్తే 2.8, 2.8 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయినాయన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ 9 టైమ్స్ పెరిగిందిది. ఎంత? ఆల్‌మోస్ట్ 9 టైమ్స్ అనేది ట్రాన్సాక్షన్ అనేది పెరిగిందన్నమాట. ఓకేనా? అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ 8.3 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయినాయి కదా! ఎంత వర్త్? అంటే ఎంత డబ్బుల పరంగా ఎంత అని చూస్తే 24,00,000 క్రోర్స్ పేమెంట్ అనేది జరిగిందన్నమాట. ఈ 18 బిలియన్ ట్రాన్సాక్షన్స్‌లో. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇందులో అరౌండ్ 491 మిలియన్ ఇండివిడ్యుయల్స్‌కి ఈ యూపీఐ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే అంతమందున్నారు ప్రెజెంట్‌గా యూపీఐ వాడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి అరౌండ్ 675 బ్యాంక్స్‌ని వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. ఒక్కటే ప్లాట్‌ఫార్మ్‌లో.
మనకి 85% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా యూపీఐ ద్వారానే చేస్తున్నారనమాట. ఎంత? 85% ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. ఫర్దర్‌గా ఇంటర్నేషనల్‌గా అంటే మన ఇండియాలో కాకుండా బయట కూడా రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ ఆల్మోస్ట్ 50% మనకి యూపీఐ ద్వారానే జరుగుతుంది. ఎక్కడ గ్లోబల్‌గా కూడా రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ 50% నియర్‌గా యూపీఐ ద్వారా జరుగుతుందనమాట. అండ్ మనకి ఎక్కువగా వాడేది ఇంతకుముందు వీసా ఉండేదనమాట. వీసా కార్డ్ ఉంటుంది కదా! అది ఉండేది. అది ప్రెజెంట్‌గా 639 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పర్ డే. దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ మన యూపీఐ అనేది వచ్చిందనమాట ప్రెజెంట్‌గా. ఎంత? 640 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అయింది ప్రెజెంట్‌గా. సో, వీసాని కూడా ఓవర్‌కమ్ చేసేసి గ్లోబల్‌గా ఏంటి అంటే వరల్డ్ మొత్తంలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌లో ఇప్పుడు టాప్ ఏదుంది అంటే యూపీఐ ఉంది. యూపీఐ అనేది ఇండియాలోనే లేదు. ఇది బయట కంట్రీస్‌లో గూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఎక్కడెక్కడ ఇంట్రొడ్యూస్ చేశాము అంటే బయట ఆల్మోస్ట్ ఒక 7 కంట్రీస్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన నైబరింగ్ కంట్రీస్ లైక్ నేపాల్, భూటాన్, శ్రీలంక ఈ మూడిట్లో ప్లస్ మారిషస్, సింగపూర్. దీంట్లో అండ్ మన ఫ్రెండ్లీ నేషన్ అయిన యూఏఈలో. దాంతో పాటు యూరోప్‌లోకి మనం ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందెక్కడ? ఫ్రాన్స్‌లో. అలా మొత్తం 7 కంట్రీస్‌లో యూపీఐ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఇంటరాపరబిలిటీ. మనం ఇందాక చూసాం కదా! అసలు ఈ రిపోర్టే ఐఎంఎఫ్ వాళ్ళు చేసింది. ఇంటరాపరబిలిటీ కూడా ఒక ఇష్యూ. ఇంటరాపరబిలిటీ అంటే ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, ఏ ఫోన్ అయినా తీసుకోండి. దాంట్లో మనకి యూపీఐ అనేది ఈజీగా వర్క్ అవ్వాలి. అప్పుడే అది యూజర్ ఫ్రెండ్లీ అవుతుందన్నమాట. అందుకే ఇది ఏ సిస్టమ్‌లో అయినా కూడా స్మూత్‌గా వర్క్ అవుతది యూపీఐ అనేది అని చెప్తున్నారు. దాంతో పాటుగా మనకి ఏంటి అంటే ఏ యాప్ అన్నా తీసుకోండి. తీసుకొని ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి ప్రాబ్లమ్ లేకుండా ట్రాన్స్‌ఫర్స్ అనేది జరిగిపోవాలి. అప్పుడే అది కరెక్ట్ ఇంటరాపరబిలిటీ అయినట్టనమాట. ఓకేనా? ఫస్ట్ దీంట్లో 2 రకాలున్నాయి మనకి. ఇంతకుముందు వచ్చేసి మనం క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వాడేవాళ్ళం. ఇంతకుముందు మనం ఏం వాడేవాళ్ళం అంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది వాడేవాళ్ళమనమాట. అంటే ఏంటి అంటే ఒక ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మనం పేటీఎం వాలెట్‌లోకి మనీ యేసుకోవాలి. ఆ పేటీఎం వాలెట్‌లో యేసుకున్న మనీని మళ్ళీ మనం ఆహ్, పే చేసేవాళ్ళం. అంటే వాలెట్‌లో యేసుకొని ఫస్ట్ ఆ వాలెట్ నుంచి మళ్ళీ బ్యాంక్‌కెళ్ళేవి. బ్యాంక్ నుంచి వాలెట్‌కొచ్చేవి. వాలెట్ నుంచి మళ్ళీ ఇంకొకళ్ళ వాలెట్‌కెళ్ళేవి. అక్కడి నుంచి బ్యాంక్‌కెళ్ళేవన్నమాట. రైట్? గుర్తుంటే ఒక 6, 8, 9 ఇయర్స్ బ్యాక్ సిస్టమ్ ఇది. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అన్నమాట. సో, దీంట్లో ఏం జరుగుతుంది అంటే మనం ఆ థర్డ్ పార్టీ వాళ్ళ వాలెట్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడేంటి అంటే ఎన్‌పీసీఐ, యూపీఐ ద్వారా మనకి బ్యాంక్ టు బ్యాంక్ అన్నమాట. ఈ యూపీఐలో మనకు డైరెక్ట్ మన బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళ బ్యాంక్ దీనికి వెళ్ళిపోతుంది. అది ఎన్‌పీసీఐ వాళ్ళు చేసిన యూపీఐ అన్నమాట. రెండిటికి డిఫరెన్స్ అది. ఇక్కడ వాలెట్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా ఆహ్, అబాలిష్ అనేది అయిపోయింది. ఎందుకు? యూపీఐ తీసుకొని రావడం వల్ల. మనం వాలెట్‌లో వేసుకొని దాని నుంచి పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇంటరాపరబిలిటీ అండ్ యూపీఐ. మనకి ఇంత ఇంత ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. ఏంటిది అంటే ఫస్ట్‌దొచ్చేసి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ పెరగాలి అని చెప్పేసి జన్ ధన్ యోజన తీసుకొనొచ్చామన్నమాట. దీంట్లో ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్స్ అంటే ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎవరైతే ఫార్మల్ బ్యాంకింగ్‌లోకి రారో, వాళ్ళని కూడా ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకొని రావాలి అని ఒక మోటివ్‌తోని వచ్చింది జన్ ధన్ యోజన అన్నమాట. ఓకేనా? మనకి యాస్ ఆఫ్ నౌ అరౌండ్ 55 క్రోర్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే. జన్ ధన్ యోజన అకౌంట్స్ 55 క్రోర్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరికైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఒస్తాయో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్‌కెళ్ళిపోతాయన్నమాట. అండ్ అది సేఫ్ కూడా. ఫర్దర్‌గా నెక్స్ట్‌దొచ్చేసి ఆధార్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ.
ఆధార్ రావడం వల్ల ఏమైంది అంటే, ఈ స్పెసిఫిక్ పర్సన్‌కి బెనిఫిట్స్ ఉన్నాయి. సో, రైట్ పర్సన్‌కి మనకి బెనిఫిట్స్ ఎళ్తున్నాయి అని తెలుస్తుందనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే, డిజిటల్ సర్వీసెస్ ఇంకా ఈజీ అవుతాయి. అంటే అథెంటిక్‌గా మనకి కరెక్ట్ పర్సన్‌కి రీచ్ అవుతున్నాయి అని తెలుస్తాయన్నమాట. అంటే ఇది సేఫ్టీ పర్పస్ కోసం. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది. మనకి నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ 5G కనెక్షన్. ఏంటి అంటే, ఇంతకుముందు మనకి 2G వాడేవారు. 3G, 4G ఇప్పుడు 5G కూడా వచ్చింది. 5G వల్ల ఏమైంది అంటే, ఫాస్ట్ అయింది అన్నమాట. కనెక్టివిటీ అనేది ఫాస్ట్ అయింది. దాంతో పాటు ఏమైంది అంటే, బేస్ స్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టారు. అంటే లైక్ ఇంతకుముందు కవరేజ్ ఎక్కువొచ్చేది కాదు. రిమోట్ ఏరియాస్‌లో పని చేసేది కాదు. ఇప్పుడు లేదు. ఆల్‌మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఇది కవర్ చేస్తూ రిమోట్ ఏరియాస్‌కి గూడా కవర్ అవుతుంది. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఏంటి అంటే, ఇంటర్నెట్ డేటా కాస్ట్ ఇంతకుముందు చాలా ఎక్కువుండేది. ఇప్పుడు తగ్గింది. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే, డిజిటల్ సర్వీసెస్ అనేది ఈ నెట్‌వర్క్ అండ్ అఫోర్డబుల్ డేటా అనేది రావడం వల్ల మనకి డిజిటల్ సర్వీసెస్ అనేవి కూడా పెరిగినాయి. దానివల్ల గూడా మనకేమైంది అంటే, డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఎన్హాన్స్ అయింది అన్నమాట. సో, దీస్ ఆర్ ది రీజన్స్ మనకి. దీంట్లో ఒక చిన్న క్వెషన్ ఇచ్చున్నాం చూడండి. ఏంటి అంటే యూపీఐ అనేది మనకి పే రిక్వెస్ట్, కలెక్ట్ రిక్వెస్ట్ 2 చేస్తది. 2 సపోర్ట్ చేస్తది. యెస్, 2 సపోర్ట్ చేస్తది. మనకి ఒకసారి గమనిస్తే ఫోన్‌పేలో అప్పుడప్పుడు మనకి రిక్వెస్ట్ ఒస్తది. పే చేయండి అని చెప్పేసి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఎవరు డెవలప్ చేసినారు? ఎన్‌పీసీఐ డెవలప్ చేసింది. రెగ్యులేటెడ్ బై ఆర్‌బీఐ. అవును. మనకి ఎవరు డెవలప్ చేసినా ఎన్‌పీసీఐ డెవలప్ చేసింది. ఇది ఆర్‌బీఐ రెగ్యులేట్ చేస్తదనమాట. సో, బి కూడా కరెక్ట్. End user can raise complaint regarding UPI transaction with banking ombudsman. కాదండి. డైరెక్ట్ మనం బ్యాంకింగ్ ombudsmanకి చేసేయడానికి లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫోన్‌పే గాని, లేకపోతే గూగుల్ పే గాని అట్లాంటి థర్డ్ పార్టీవి ఏదైతే వాడుతున్నామో, ఫస్ట్ అయితే వీళ్ళకి మనం కంప్లెయింట్ అనేది రైజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ బ్యాంకింగ్ ఒంబడ్స్‌మన్‌కొస్తుంది. సో, డైరెక్ట్‌లీ అయితే కాదు. ఫస్ట్ అయితే మనం థర్డ్ పార్టీ వాళ్ళకి కంప్లెయింట్ చేయాలి. సో, ఇది తప్పు. ఏ అండ్ బియే ఇక్కడ కరెక్ట్ అన్నమాట. ఓకే. ఈ టాపిక్ క్లియర్ అయిందనుకుంటున్నాను. మనకి దీంట్లోనే యూపీఐ అంటే ఏంటి అని చెప్పేసి ఒక పీవైక్యూ వచ్చింది. 2017 ప్రిలిమ్స్‌లో వచ్చిందిది. ఒకసారి చూడండి. మొబైల్ వాలెట్స్ విల్ నాట్ బి నెసెసరీ ఫర్ ఆన్‌లైన్ పేమెంట్స్. మనం ఇందాక చూసాం కదా! క్లోజ్డ్ లూప్ సిస్టమ్‌లో మనకి వాలెట్‌లెయ్యాలి. ఆ వాలెట్‌లో నుంచి సో, ఈ మొబైల్ వాలెట్ సిస్టమ్ అనేదైతే పోయింది. రైట్. ఇదైతే కరెక్టే అనిపిస్తుంది. ఫర్దర్‌గా చూస్తే డిజిటల్ కరెన్సీ విల్ టోటలీ అంటున్నారు. టోటలీ కాదు. టోటలీ అయితే ఫిజికల్ కరెన్సీకి ఎప్పుడు రీప్లేస్ చేయడం జరగదు. సో, ఇది కొంచెం హైపోథెటికల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ విల్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అంటున్నారు. పెరుగుతాయి గానీ డ్రాస్టికల్లీ గాదు. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ ఆఫ్ సబ్సిడీ టు బికమ్ వెరీ ఎఫెక్టివ్. యాక్చువల్లీ యూపీఐ కాదండి. దీనికి మనం వాడేది ఇదేంటి అంటే ఎన్‌పీసీఐ వాళ్ళే డెవలప్ చేసిన ఒక మెకానిజం అన్నమాట. డైరెక్ట్‌గా ఒక క్లిక్‌తోని అందరికి వీళ్ళకి ఎవరెవరికి వెళ్ళాలో సబ్సిడీస్ వరకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, డీబీటీ సిస్టమ్ అంతా దేని ద్వారా ఎళ్తుంది? ఎన్‌ఎస్‌సీహెచ్ నాక్ సిస్టమ్ ద్వారా వెళ్తుందన్నమాట. యూపీఐ కాదది. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడేంటి అంటే టోటలీ, డ్రాస్టికల్లీ లాంటి టర్మ్స్ ఉన్నాయి గాబట్టి మనం దాన్ని పక్కన పెట్టి మోస్ట్ లైక్లీ కాన్సిక్వెన్స్ అంటే మొబైల్ వాలెట్స్ అయితే కంపల్సరీగా అది ఆహ్, పోతాయి దీని వల్ల కాబట్టి మనం మొబైల్ వాలెట్స్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటామనమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిసార్. నిసార్ ఏంటి అంటే మనకి ఇది మనము జూలై 30న ఈవినింగ్ శ్రీహరికోట నుంచి దీన్ని లాంచ్ చేయబోతున్నామనమాట. నిసార్ శాటిలైట్. ఇదేంటి అంటే ఎర్త్ అబ్జర్వేషరీ శాటిలైట్. ఇది నాసా ప్లస్ ఇస్రో ఇద్దరు కలిసి డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. మన ఇస్రో ప్లస్ నాసా 2 కలిసి డెవలప్ చేసిన ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అన్నమాట. అసలిది ఏంటి అంటే దీని పేరెలా వచ్చిందంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ అదే నిసార్ అంటే. ఓకే.
ఇది ఎవరెవరు చేశామనుకుంటున్నాం మనం? ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నాసా, ఇస్రో అని. సో, యూఎస్ అండ్ ఇండియా పార్ట్నర్‌షిప్‌తో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు సైన్ చేసుకున్నారు అంటే 2014లో సైన్ చేసుకున్నారు దీన్ని. దీన్ని ఏ ఏది మనకి లాంచ్ చేయబోతుంది అంటే జిఎస్ఎల్వి F-16 దీన్ని లాంచ్ చేయబోతుంది. ఇది సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉండబోతుందనమాట. మన ఎర్త్ నుంచి దగ్గర దగ్గర 734 కిలోమీటర్స్ పైనకి వెళ్లి సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉంటుంది. అంటే ఏంటి అంటే ఆహ్, సన్ 24 అవర్స్ మనం ఎర్త్ ఎట్లయితే సన్ చుట్టూ 24 అవర్స్ తిరుగుతుందో కరెక్ట్‌గా ఇది ఆ 24 అవర్స్ అయ్యేసరికి మళ్ళీ సేమ్ ప్లేస్‌కి వచ్చి ఉంటదన్నమాట. సో, అలా సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉండబోతుంది ఇది. ఓకేనా? ఇన్ ఫ్యూచర్స్ ఇంకొంచెం చూస్తే ఏంటి అంటే, ఇది 12 డేస్‌కొకసారి ఎంటైర్ గ్లోబ్‌ని స్కాన్ చేయడం జరుగుతుందనమాట. ఎన్ని డేస్‌కోసారి? 12 డేస్‌కొకసారి. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎవర్ శాటిలైట్. ఏంటి? ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ 2 ఉన్నది ఫస్ట్ ఎవర్ శాటిలైట్ అన్నమాట. నాసా వాళ్ళు దీన్ని ఎల్ బ్యాండ్ చేసినారు. ఇస్రో వాళ్ళొచ్చేసి ఎస్ బ్యాండ్ చేసినారనమాట. దీని వెయిట్ ఎంతుంది అంటే 2392 కేజీస్ ఉంది దీని వెయిట్. ఓకే. ఈ ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ ఏం చేస్తాయి చూస్తే, ఎల్ బ్యాండ్ వచ్చేసి మనకి మన ఫారెస్ట్, సాయిల్, వోల్కనిక్, సెస్మిక్ జోన్స్ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటది ఎల్ బ్యాండ్. ఎవరు చేశారు ఎల్ బ్యాండ్? నాసా వాళ్ళన్నమాట. ఎస్ బ్యాండ్ ఏం చేస్తది అంటే హై రిజల్యూషన్ ఇస్తుంది మనకి. మన హై రిజల్యూషన్ ఇమేజింగ్ ఇస్తుంది ఎస్ బ్యాండ్ అన్నమాట. ఇది ఎవరు చేశారు? మన ఇస్రో. మన అర్బన్ అండ్ టెరైన్ అనాలిసిస్ కూడా చేస్తది. ఎప్పుడైతే మనకి అర్బన్ ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుందో అప్పుడు అర్బన్ స్ప్రాల్ అనేది తగ్గుతుందన్నమాట. సో, అట్లాంటి అర్బన్ ప్లానింగ్‌కి ఎప్పుడైతే ఇట్లాంటి హై రిజల్యూషన్ ఇమేజింగ్ అయితే జరుగుతుందో, అప్పుడు మనం యాప్ట్ అర్బన్ ప్లానింగ్ అనేది చేసుకోగలమన్నమాట. ఓకేనా? ఫర్దర్‌గా దీంట్లో ఇంత హై రిజల్యూషన్ ఉండడం వల్ల మనకి అన్ని టైప్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్‌లో ఇది డేటా కలెక్ట్ చేయగలదు. అలానే డే అండ్ నైట్ కూడా ఇది డేటా కలెక్ట్ చేయగలదన్నమాట. ఓకే. ఓన్లీ డే అని అనుకోకండి. డే అండ్ నైట్ ఇది డేటా కలెక్ట్ చేయగలదు. అలానే దీంట్లో ఇంత హై రిజల్యూషన్ ఉండడం వల్ల యాస్ స్మాల్ యాస్ 1 సెంటీమీటర్ ఇన్ సైజ్ వరకు గూడా ఇది క్యాప్చర్ చేయగలదు. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా మనకి ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! మానిటర్ చేస్తది అని. సో, అలానే ఎర్త్ సర్ఫేస్‌లో జరిగే డైనమిక్ ప్రాసెస్‌ని గూడా ఇది స్టడీ చేయగలదనమాట. లైక్ గ్లేషియర్, ఐసీ మూవ్‌మెంట్ లేకపోతే స్ట్రామ్స్ ఎట్లా వస్తుంది? ఎట్లా చేంజ్ అవుతుంది సైక్లోన్‌గా? ఇవన్నీ గూడా ఇది కవర్ చేయగలదు. ఓకే. దాంతో పాటు మనం ఏం చూసాము? వెజిటేషన్, ఫారెస్ట్ కవర్ కూడా ఇది చేయగలదనమాట. అండ్ ఎర్త్‌క్వేక్ అండ్ వోల్కనో మూవ్‌మెంట్స్ కూడా ఇది మానిటర్ చేయగలదు. ఓకే. ఫర్దర్‌గా ఏంటి అంటే సాయిల్ మాయిస్చర్ అండ్ వాటర్ సర్ఫేస్ ఏరియాస్ ఇవి కూడా ఇది మ్యాప్ చేసి మనకి ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేది ఇస్తదనమాట. ఫర్దర్‌గా ఇది ఎంత కాస్ట్ అయింది అంటే $1.5 బిలియన్ అని ఇది కాస్ట్ అయిందనమాట. ఓకేనా? సో, మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ టిల్ డేట్. మన ఇస్రో నుంచి మన కాంట్రిబ్యూషన్ వచ్చేసి 469.4 క్రోర్స్ అన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి మన ఇస్రోనే మేజర్ కాంట్రిబ్యూటర్ అని అడగొచ్చేమో కాదు. నాసా నుంచి మనకి మేజర్ కాంట్రిబ్యూషన్. ఇస్రో కూడా ఉంది. కాకపోతే కాస్ట్ వైస్‌గా మనదొచ్చేసి 469.4 క్రోర్స్ ఓకేనా? నెక్స్ట్ దీని గురించి ఒక చిన్న క్వెషన్ ఇచ్చున్నాం చూడండి. ఇది ఎవరు డెవలప్ చేశారు? ఇస్రో అండ్ నాసా. కరెక్ట్. నెక్స్ట్ ఇది 28 డేస్‌కొకసారి స్కాన్ చేస్తది అంటున్నారు. కాదు. మనం ఆల్రెడీ చూసాం. 12 డేస్‌కొకసారి స్కాన్ చేస్తది. ఓన్లీ డ్యూరింగ్ డే టైమ్ అంటున్నారు. కాదు. డే అండ్ నైట్ చేస్తది. సో, ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అన్నమాట. ఐ హోప్ మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ క్లియర్ అయినాయి టాపిక్స్ అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని నోట్స్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను.
ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. థాంక్ యూ సో మచ్.